ఓకే, నమస్కారం. ఈరోజు రాజనీతి శాస్త్రంలో అంతర్జాతీయ సంబంధాలు 5th సెమిస్టర్లో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం, దానికి గల కారణాలు, యుద్ధ ఫలితాలు అనే టాపిక్ని మనం నేర్చుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం 28 జూలై 1914 నుంచి నవంబర్ 11, 1918 వరకు కొనసాగింది. 1565 రోజులు కొనసాగిన ఈ యుద్ధం అపారమైనటువంటి ఆస్తి, ప్రాణ నష్టానికి కారణం. అనేక దేశాలు భౌగోళికంగా, ఆర్థికంగా నష్టపోయాయి. ఈ యుద్ధం వల్ల 7 కోట్ల మంది సైన్యం పాల్గొని 6 కోట్ల మంది యూరోపియన్లు పాల్గొన్నారు. 1,30,00,000 మంది పౌరులు, 1 కోటి మంది సైనికులు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి 1 ఐరోపా రాజకీయాలు, రహస్య సైనిక కూటములు, జాతీయతా భావం, అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద కాంక్ష, జర్మనీ యుద్ధకాంక్ష, అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఒకటి లేకపోవడం, 7 సైనిక వ్యవస్థను పెంచుకోవటం, ఆయుధాల సేకరణ, 8 బాల్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్గతమైన కుమ్ములాట్లు, ఘర్షణలు, 9 ప్రధాన కారణమైనటువంటి ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ దంపతుల యొక్క హత్యను ప్రముఖంగా చెప్పాలి. ఇందులో మనం మొదటగా ఐరోపా రాజకీయాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం ఐరోపాలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కలుషితం కావడమే. ఐరోపాలో ఉన్నటువంటి ఆనాటి అగ్రరాజ్యాలు తమ దేశ అభివృద్ధిని పట్టించుకోకుండా ఇతర దేశాల యొక్క అంతరంగికమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ రాజ్యాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర రాజ్యాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఆ దేశాల్లో ఉన్నటువంటి అంతరంగిక సమస్యల్లో జోక్యం చేసుకొని అక్కడి రాజ్యాలలో విప్లవాలకు, సంక్షోభాలకు ఇవి కారణమయ్యాయి. ముఖ్యంగా బాల్కన్ ప్రాంతాల్లో బోస్నియా హెర్జగోవినా ప్రాంతాలు ఏ దేశం, ఏ సామ్రాజ్యం కింద ఉండాలి అనేటువంటి విషయంలో ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాల్సి ఉండగా, ఈ ప్రాంతాలు అటు టర్కీ సామ్రాజ్యంలో ఉండాలా, ఇటు ఆస్ట్రియా సామ్రాజ్యంలో ఉండాలా అనేటువంటి విషయంలో ఆనాటి అగ్రరాజ్యాలైనటువంటి రష్యా, జర్మనీ లాంటి రాజ్యాలు జోక్యం చేసుకోవడం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ రాజ్యాలు ఇతర రాజ్యాల యొక్క అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకొని వాటికి సపోర్ట్ చేయటం ద్వారా ఆ దేశాలపై ఇతర దేశాలు ఏదైనా జోక్యం చేసుకున్నప్పుడు వాటిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంగా మార్చాయి. ఇక రెండవ సైడ్ పాయింట్ మనం ఒకసారి చూసినట్లయితే, దేశాలు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి రహస్య సైనిక కూటముల ఏర్పాటు. మొదటి ప్రపంచ యుద్ధం ఆవిర్భవించడానికి ముందే ప్రపంచం మొత్తం 2 విరుద్ధమైనటువంటి కూటములుగా ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం, ప్రతి దేశం కొన్ని రహస్యమైనటువంటి సైనిక ఒప్పందాలు,
కూటములను ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. 1882 నాటికి కొన్ని దేశాలు త్రిరాజ్య సంధి లేదా త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ త్రిరాజ్య సంధిలో జర్మనీ, ఇటలీ, ఆస్ట్రో హంగేరీ దేశాలు ఉన్నాయి. అలాగే దీనికి పోటీగా మిత్ర రాజ్యాలు త్రైపాక్షిక ఒడంబడిక మిత్ర రాజ్యాల కూటమిని 1907లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమిలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు ఉన్నాయి. అగ్రదేశాలు తమ ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరికి ఉన్నటువంటి దురభిప్రాయం ఈ రహస్య సైనిక ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి కారణమైంది. ఈ రహస్య సైనిక ఒప్పందాలు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ కూటమిలో ఆ తర్వాత కాలంలో టర్కీ త్రైపాక్షిక కూటమిని అనగా జర్మనీని కూటమిని సమర్థించగా జపాన్ త్రైపాక్షిక ఒడంబడికను సమర్థించడం జరిగింది. ఇక మూడవ సైడ్ పాయింట్ను మనం పరిశీలిస్తే ఇది తీవ్ర జాతీయతా భావం. మొదటి ప్రపంచ యుద్ధానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం ఏర్పడడానికి ఆ రోజు అక్కడి దేశాలలో అంటే ప్రపంచ దేశాలలో ఏర్పడినటువంటి ఒక జాతీయతా భావం ఒక ప్రధాన కారణం. ప్రతి దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు భాష, సంస్కృతి, రాజకీయ స్వాతంత్రం అనే విషయంలో ఒక ఐక్యతా భావాన్ని కలిగి ఉండటం ఐరోపా రాజకీయాల్లో ఒక రాజకీయ సమస్యగా మారి అది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. బాల్కన్ రాజ్యంలో వ్యాపించిన పాన్ స్లావేజియం అనగా అఖిల స్లావోద్యమం కారణం ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. కొన్ని వర్గాల ప్రజలు అక్కడ బోస్నియా హెర్జగోవినియా ఈ ప్రాంతాల యొక్క స్వాతంత్ర పోరాటం, అలాగే ఆస్ట్రియా హంగేరీలు ఈ సెర్బియన్ ప్రాంతాలను తమలో కలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆస్ట్రియాకు జర్మనీ, తర్వాత హంగేరీకి రష్యా సపోర్టు చేయటం అనేది మనం ఇక్కడ చూడాలి. ఫ్రాన్సు 1871 సంవత్సరంలో తాను పోగొట్టుకున్నటువంటి ఆల్సెస్ లోరెన్ ప్రాంతం ఎలాగైనా సంపాదించాలనేటువంటి కారణం కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి మనం ప్రధాన కారణంగా చెప్తాం. అలాగే నాలుగో సైడ్ పాయింట్ని మనం ఒకసారి చూసినట్లయితే అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద కాంక్ష. అప్పటికే అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ఈ దేశాలన్నీ పారిశ్రామిక విప్లవం ఫలితంగా తమ దేశంలో వస్తు ఉత్పత్తులు పెరిగిపోవటం, ఆ వస్తువులను అమ్ముకోవడానికి మార్కెట్ల అన్వేషణ, అలాగే ముడి సరుకులు అంటే తమ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో వస్తువుల తయారీకి కావలసినటువంటి ముడి సరుకులను ఇవి తెచ్చుకోవటం కోసం నూతనమైనటువంటి వలసల యొక్క అన్వేషణను ప్రారంభించాయి. ఈ వలసల అన్వేషణలో పోటీ కూడా ఈ దేశాల మధ్య వైషమ్యాలకు కారణం. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, డచ్, జర్మనీ మొదలైన ఐరోపా దేశాలు ప్రపంచంలో ఇతర ఖండాల్లో అనగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో వలసలు స్థాపించుకోవడం జరిగింది. ఈ వలసలకై ఈ దేశాలు పోటీ పడి పరస్పర ద్వేషంతో అవి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంగా మారాయి. ఇక
అలాగే మరొక కారణమైనటువంటి జర్మనీ యుద్ధకాంక్ష, 5వ సైడ్ పాయింట్ జర్మనీ యుద్ధకాంక్షను మనం ఒకసారి చూద్దాం. బిస్మార్క్ 1870 నాటికి జర్మనీ ఏకీకరణ పూర్తి చేసిన తర్వాత ఆయన తదనంతరం జర్మనీ అధినేతగా వచ్చినటువంటి కైజర్ విలియం II జర్మనీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా మార్చుకోవటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. జర్మనీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక జాతీయ భావాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఆయన జర్మనీని ప్రపంచంలోనే ఒక శక్తిగా నిలపడం కోసం ప్రయత్నం చేశాడు. దానికోసం ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్కరణలు చేశాడు. సైనిక వ్యవస్థను పెంపొందించుకోవడం, ముఖ్యంగా బ్రిటన్కు ధీటుగా నౌకా వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా జర్మనీ సామ్రాజ్యవాదం కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధానమైన కారణం. ఇక మరొక ప్రధానమైన కారణం అంతర్జాతీయ శాంతి సంస్థ లేకపోవడం. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణాలు మిగతా కారణాలతో పోల్చుకుంటే ఫస్ట్ అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఒకటి లేకపోవడం. అంటే దేశాల మధ్య ఏదైనా వివాదాలు వచ్చినట్లయితే ఆ వివాదాలను పరిష్కరించేటువంటి ఒక శాంతి సంస్థ అప్పటి వరకు ఒకటి లేకపోవడం ఈ దేశాల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు పెద్దవై యుద్ధానికి దారితీశాయి. కావున మనం అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది లేకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రపంచ శాంతి సంస్థ అనేది ఉన్నట్లయితే కొన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, న్యాయాన్ని అది అమలు చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏ దేశమైనా యుద్ధాలకు, దురాక్రమణకు దిగినట్లయితే ఆ శాంతి సంస్థ ద్వారా అడ్డుకునేటువంటి అవకాశం ఉండేది. అలాంటి శాంతి సంస్థ లేకపోవడం అనేది ఇక్కడ యుద్ధానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇంకొక సైడ్ పాయింట్ మనం చూసినట్లయితే సైనిక వ్యవస్థను పెంచుకోవటం, ఆయుధాల సేకరణ కూడా ఇక్కడ ఒక ప్రధాన కారణం. 20వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపా రాజ్యాలన్నీ ఒకవైపు ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు తమ దేశాల్లో సైనిక వ్యవస్థని పెంచుకుంటూ పోయి సామ్రాజ్యవాద వైఖరిని అవి బయటపెట్టాయి. ఒక రకంగా జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలను మనం చూసినట్లయితే అవి పోటాపోటీగా, అంటే రెండు దేశాలు నౌకా విస్తరణ అంటే నౌకా సైన్యాన్ని భారీగా పెంచుకొని అవి పోటీ పడటం మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఫ్రాన్స్ 1913 సంవత్సరంలో సైనికుల యొక్క ఉద్యోగ పదవీ విరమణ, అంటే రిటైర్మెంట్ అంటాం కదా, సైనికుల యొక్క రిటైర్మెంట్ యొక్క వయసును పెంచింది. అంటే సైనికుల సంఖ్యను తగ్గకుండా చూసుకోవడంతో పాటు అలాగే కొత్త వారికి సైన్యంలో చోటు కల్పించేటువంటి పరిస్థితి కల్పించింది. అంటే ఉన్న సైన్యం రిటైర్మెంట్ కాకుండా చూస్తూ నూతనంగా సైనికుల యొక్క శిక్షణను ప్రారంభించి కొత్త వారిని సైనికులుగా తయారు చేయడం మొదలుపెట్టింది. అలాగే రష్యాను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి సంవత్సరం రష్యా సైన్యంలోకి 5,80,000 మంది 5,80,000 మంది సైన్యాన్ని అది ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేయడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే జర్మనీ 8 లక్షల సైన్యాన్ని సిద్ధం చేసుకుంది. బెల్జియం, స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశాలు కూడా సైనిక ఆయుధ సేకరణలో పోటీ పడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆనాటి దేశాలు పేరుకేమో పైకి అంతర్జాతీయ వేదికల మీద మేము ప్రపంచ శాంతి కోసం, నిరాయుధీకరణ కోసం కృషి చేస్తున్నాయని చెప్పుకుంటూ పోయాయి. కానీ అంతర్గతంగా అవి తమ దేశాల్లో ఆయుధాలను, సైనికులను పెంచుకుంటూ పోయాయి. ఎందుకంటే అభద్రతాభావం అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం ఏ దేశం మీదైనా దాడి చేసే పరిస్థితి ఉండొచ్చు, లేదా
ఏ దేశమైనా మన మీద దాడి చేస్తే తిరిగి తిప్పి కొట్టగలిగేటువంటి సైన్యం తమ వద్ద ఉండాలి అని అవి భావించాయి. కాబట్టి అవి పోటాపోటీగా సైన్యాలను పెంచటం జరిగింది. ఈ సైనిక వ్యవస్థ పెంచుకోవడం కూడా మనం మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక ఎనిమిదో సైడ్ పాయింట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బాల్కన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యను ఒకసారి మనం చెప్పుకోవాలి. బాల్కన్ ప్రాంతాల్లో అనేకమైనటువంటి అంతర్గతమైనటువంటి సంఘర్షణలు జరుగుతుంటాయి. అందులో ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా బోస్నియా హెర్జగోవినా ప్రాంతాల విషయంలో రెండు అగ్రదేశాలైనటువంటి అప్పటి ఆస్ట్రియా సెర్బియాల మధ్య అంతర్గతంగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. 1908 సంవత్సరంలో ఆస్ట్రియా ఈ బోస్నియా హెర్జగోవినా ప్రాంతాలను ఆక్రమించటం జరిగింది. ఈ విషయంలో ఆస్ట్రియాకు అండగా జర్మనీ నిలవగా సెర్బియాకు రక్షణగా రష్యాలు నిలిచాయి. అంటే ఈ రెండు దేశాల వెనుక మళ్ళీ తిరిగి రెండు పెద్ద దేశాలు ఉండి ఈ సమస్యలను పెద్దది చేయడం అనేది మనం చూసాం. ఈ సమస్య కూడా ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక చివరిది ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంలో ప్రధానది ఏమిటి అంటే ఆస్ట్రియా రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆస్ట్రియా యువరాజు ఎవరైతే ఉన్నారో ఆ యువరాజు దంపతులను హత్య చేయటం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధానికి ఇది ప్రధానమైన కారణం. ఆస్ట్రియా యువరాజు బోస్నియా హెర్జగోవినా ప్రాంతాలను ఆస్ట్రియా తనలో కలుపుకోవాలని భావించటం, అలాగే ఇక్కడ కొన్ని రహస్య సంఘాలు ఏర్పడి ఈ బోస్నియా హెర్జగోవినా ప్రాంతాలు స్వాతంత్రం కోసం ప్రయత్నం చేయడం అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ సందర్భంలోనే అంటే ఆస్ట్రియా మనం రెండు ప్రాంతాలను అంటే బోస్నియా హెర్జగోవినా ప్రాంతాలను కలుపుకొని పోయిందని చెప్తున్నాం. కానీ ఆ ప్రాంతాలు ఏంది మా స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి. అక్కడ ఒక రహస్యమైనటువంటి సంఘాలు ఏర్పడ్డాయి. ఆ రహస్య సంఘాలు ఏర్పడి పోరాటాలు చేస్తున్నటువంటి సమయంలో ఆస్ట్రియా సింహాసనానికి త్వరలో కాబోయేటువంటి రాజు ఆయన హత్య చేయబడటం అనేది ఇక్కడ మనం చూడాలి. 1914 సంవత్సరం జూన్ 28న ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ సోఫియా దంపతులు బోస్నియా రాజధాని సెర్జియో పట్టణం సందర్శిస్తున్నటువంటి సందర్భంలో ఒక సెర్బియన్ యువకుడు గ్యాబ్రిలో ప్రిన్సెవ్ అనే యువకుడు వారిని కాల్చి చంపడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆస్ట్రియా రాకుమారుడు దంపతులను అక్కడ హత్య చేయడం జరిగిందో ఈ విషయంలో ఆస్ట్రియా కోపానికి కారణమై 2 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని చెప్పి సెర్బియాను ఆస్ట్రియా ప్రభుత్వం కోరటం జరిగింది. అయితే 2 రోజుల్లో సెర్బియా ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్ట్రియా 1914 ఆగస్టు 1న సెర్బియాపై యుద్ధ ప్రకటన చేయడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సెర్బియాకు రక్షణగా రష్యా ఉందని చెప్పాం, అలాగే ఆస్ట్రియాకు రక్షణగా జర్మనీ ఉందని చెప్పాం. అంటే ఇక్కడ సెర్బియాపై యుద్ధం ప్రకటించగానే సెర్బియాకు మద్దతుగా రష్యా యుద్ధంలో అడుగుపెట్టింది, అలాగే ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో అడుగు పెట్టడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం మొత్తం 1565 రోజులు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం వల్ల అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే ముందుగా జరిగిపోయినటువంటి నష్టాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అందులో ఒకటి చనిపోయినటువంటి సైనికులు, ఇంతకుముందు చెప్పినట్టు 1,00,00,000 మంది, చనిపోయినటువంటి పౌరులు 1,30,00,00,000, అనాథలుగా అంటే
ఏ ఆసరా లేని అనాథలుగా మారినటువంటి వాళ్ళు 90 లక్షల మంది, భర్తను కోల్పోయి విధవలుగా మారినటువంటి వారు ఒక 50 లక్షల మంది. చూడండి, ఒకసారి మనం మళ్ళీ తిరిగి పరిశీలన చేస్తే యుద్ధం 1565 రోజులు జరిగింది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 1914 నుంచి 1918 వరకు, అంటే సుమారు 1565 రోజులు ఈ యుద్ధం జరిగితే, ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 1,00,00,000 మందికి పైగా సైనికులు చనిపోయారు. అలాగే 1,30,00,000 మంది సామాన్యమైన పౌరులు, అంటే యుద్ధంతో సంబంధం లేనటువంటి కామన్ మ్యాన్స్ కూడా చనిపోయారు. అలాగే ఎంతో మంది అనాథలు, అంటే సుమారు 90 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అనాథలుగా, అంటే తల్లి తండ్రి లేని వారి అనాథలుగా మారారు. అలాగే 50 లక్షల మంది భర్తను కోల్పోయి వైధవ్యం కలిగినటువంటి వారుగా మారిపోయారు. ఇక ఇంకో విషయాన్ని మనం పరిశీలిస్తే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా లాంటి పెద్ద సామ్రాజ్యాలు విచ్ఛిన్నమైపోయాయి. అప్పటికి పెద్ద దేశాలుగా ఉన్నటువంటి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా సామ్రాజ్యాలు విచ్ఛిన్నమైపోయాయి. వీటి స్థానంలో అనేకమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇక మూడో పాయింట్ మనం ఒకసారి చూస్తే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ రాజ్యాల్లో రాచరికాలు అంతమై, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ రాజ్యాల రాచరికాలు అంతమై ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే అప్పటికే పెద్ద దేశంగా ఉన్నటువంటి రష్యాలో రాచరికం అంతమై కమ్యూనిస్టు ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది. మనం చెప్తాం 1917లో రష్యాలో జార్జ్ చక్రవర్తుల యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా బోల్షివిక్లు, మెన్షివిక్లు పోరాటం చేశారని చదువుకున్నాం మనం. అంటే అక్కడ రష్యాలో లెనిన్ నాయకత్వంలో 1917లో ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక నాలుగో సైడ్ పాయింట్, ఇంగ్లాండ్, ఫ్రాన్సుల యొక్క అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి హోదా అనేది తగ్గిపోయి అంతర్జాతీయంగా ఆ దేశాల స్థానంలో అమెరికా యొక్క పాత్ర పెరిగింది. అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల అగ్రరాజ్యాల స్థాయి దిగజారిపోయింది, తగ్గిపోయి వారి ప్లేస్లోకి అమెరికా రావడం మొదలైందనమాట. అలాగే తూర్పు ఆసియాలో, అంటే ఆసియా ఖండంలో చిన్న దేశం అయినటువంటి జపాన్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. అలాగే రష్యాలో కమ్యూనిజం ఏర్పడడంతో, ఇందాక ముందు మనం చెప్పినట్టు 1917లో రష్యాలో ప్రజాస్వామ్యత కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాం. ఆ కమ్యూనిజం ఒక రష్యాకే పరిమితం కాకుండా ఇతర దేశాలకు విస్తరించడం అనేది ప్రారంభమైంది. ఇక ఐదో ఫలితం మనం ఒకసారి చూసినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల అనేక దేశాల్లో పరిశ్రమలన్నీ మూతబట్టడం, నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. చూడండి, యుద్ధం అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పాము. అనేక దేశాల్లో ప్రజలకు చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక రకంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా యుద్ధం వల్ల నష్టపోయి మూతపడ్డాయి. మరి ఆ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. నెక్స్ట్ 6 సైడ్ పాయింట్ చూస్తే, ఇంగ్లాండ్, ఫ్రాన్సులు యుద్ధంలో గెలిచిన, అంటే మనం ఇందా ముందు చెప్పాం, యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఒక కూటమి త్రైపాక్షిక కూటమి, ఇంకొకటి త్రైపాక్షిక ఒడంబడిక అన్నాం. జర్మనీ, అలాగే ఆస్ట్రో హంగేరీ కూటమి, ఇటుపక్క బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల యొక్క కూటమి. ఈ రెండు కూటమిలో మిత్ర రాజ్యాల కూటమి, అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల యొక్క కూటమి విజయం సాధించింది. అందులో ఇంగ్లాండ్, ఫ్రాన్సులు యుద్ధంలో గెలిచిన అవి అమెరికాకు పెద్ద మొత్తంలో ఆర్థికంగా బకాయి పడ్డాయి. అలాగే అటువైపున పెద్ద దేశమైనటువంటి జర్మనీ యుద్ధంలో ఓడిపోయి అది మిత్ర రాజ్యాలు విధించినటువంటి ఆర్థిక షరతులు, నష్టపరిహారాలు, యుద్ధ నష్టపరిహారాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడేది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది.
అంటే గెలిచిన దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో మునిగాయి, ఓడిన దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో మునిగాయి. మనం ఒకసారి చెప్తాం, ఎన్నికల్లో ఇటీవల కాలంలో మన దగ్గర జరిగినటువంటి ఎన్నికల విషయాన్ని మనం ఒకసారి ఉదాహరణ తీసుకుంటే, ఓడిపోయిన వాడు వీధిలో వచ్చి బాధపడతాడు, గెలిచిన వాడు లోన ఇంట్లో బాత్రూంలో బాధపడతాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే గెలిచిన వాడిది అదే పరిస్థితి అయింది, ఓడిన వాడిది అదే పరిస్థితి అయింది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అలాగే భౌగోళికంగా ఆ దేశాలు దెబ్బతినటం అనేది మనం చూసాం. కాబట్టి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ యుద్ధంలో గెలిచినా నష్టపోయాయి, అలాగే జర్మనీ యుద్ధంలో ఓడిపోయి కూడా అది నష్టపోయిందని ఇక్కడ మనం గమనించాలి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యుద్ధం వల్ల అనేకమైనటువంటి కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. దాదాపుగా 2 ముఖ్యమైన రాజ్యాలతో పాటు 9 కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. అవేంటంటే, 1 జెకోస్లావియేకియా, 2 యుగోస్లావియా, 3 ఆస్ట్రియా, హంగేరీ, పోలాండ్, ఫిన్లాండ్, లాత్వేనియా, లిథువేనియా, ఎస్తోనియా. మరొకసారి చూద్దాం. అంటే పెద్ద రాజ్యాలు, ఇందాక మనం చెప్పినట్టుగా పెద్ద రాజ్యాలు చీలిపోయాయని చెప్పాం కదా, ఆ పెద్ద రాజ్యాల యొక్క స్థానంలో ఆ పెద్ద రాజ్యాలు చిన్నవే, ఇంకో కొన్ని కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. ఏంటంటే చూడండి ఒకసారి, 1 జెకోస్లావేకియా, యుగోస్లావియా, ఆస్ట్రియా, హంగేరీ, పోలాండ్, ఫిన్లాండ్, లాత్వేనియా, లిథువేనియా, ఎస్తోనియా. ఇలా 9 కొత్త దేశాలు ఏర్పడ్డాయి. అలాగే 8వ సైడ్ పాయింట్ ఒకసారి చూస్తున్నట్టే, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ ప్రపంచానికి 14 శాంతి సూత్రాలను విడుదల చేయడం జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. 1, ప్రతి జాతికి స్వయం నిర్ణయాధికార హక్కు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం ఒక శాంతి సంస్థ లేకపోవడం వల్ల ఏర్పడింది. దేశాల మధ్య వివాదాలు శాంతియుతంగా పరిష్కరించేందుకు ఒక అంతర్జాతీయమైనటువంటి శాంతి సంస్థ ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన 14 సూత్రాల ముఖ్యంగా చెప్పాడు. అలాగే ఆయన వలసలను స్థాపించుకునే హక్కు ప్రతి దేశానికి ఉండాలి అని చెప్పి అందులో 14 సూత్రాల్లో పేర్కొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన అంశం కూడా చెప్పాడు. ఏంటి అంటే, ఏ దేశమైనా రహస్య ఒప్పందాలు, సైనికమైనటువంటి సంధులు కుదుర్చుకోకూడదు, ప్రతి ఒప్పందాలు బహిర్గతం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక 9వ సైడ్ పాయింట్ మనం చూస్తే, ఇంతకుముందు మనం ఉన్నాం, మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైన కారణంలో అంతర్జాతీయమైనటువంటి శాంతి సంస్థ అనేది ఒకటి లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పాం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం అనేక దేశాలు కూర్చొని వర్సైల్స్ సంధిలో భాగంగా వుడ్రో విల్సన్ సూత్రాలకు అనుగుణంగా చేసినటువంటి ఒక శాంతియుత ప్రయత్నమే అంతర్జాతీయ శాంతి సంస్థ అయినటువంటి నానా జాతి సమితి యొక్క ఏర్పాటు. ఈ నానా జాతి సమితి 1920 సంవత్సరంలో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పటి నుంచి ఒక శాంతి సంస్థ ప్రపంచ దేశాల మధ్య ఏదైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి ఒక వేదికగా ఇది పనిచేస్తుంది అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మనం చివరిలో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ చూస్తుంటే, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించలేక అనేక చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. నేను ఇంతకుముందే చెప్పాను, మొదటి ప్రపంచ యుద్ధం అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా అనేక దేశాల్లో పరిశ్రమలు మూతబడ్డాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఒక రకంగా ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఆర్థిక మాంద్యాన్ని, ఆర్థిక సమస్యలను పరిష్కరించలేక అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి, దానివల్ల
అక్కడ ఆ ప్రభుత్వాలు కూలిపోయి ఆ దేశాల్లో నియంతృత్వమైనటువంటి ప్రభుత్వాలు రావడాన్ని మనం చూడవచ్చు. ఉదాహరణకు జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్లో జనరల్ జనరల్ ఫ్రాంకో, జపాన్లో హిడాకి టోజోలు అధికారంలోకి రావడం జరిగింది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నియంతలే తిరిగి మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మారారని చెప్పవచ్చు. ఈ రకంగా మొదటి ప్రపంచ యుద్ధం మనం కారణాలు అలాగే ఫలితాలను మనం పరిశీలించాం. ప్రపంచంలో మొదటిసారిగా జరిగిన ఈ యుద్ధం ఎన్నో దేశాలు ఆర్థికంగా దెబ్బతినటానికి, ఎంతో మంది చనిపోవడానికి కారణమైంది. అలాగే అనేకమైనటువంటి కొత్త దేశాల ఏర్పాటు కారణమైంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దేశాల మధ్య ఇంకోసారి ఇలాంటి వివాదాలు రాకుండా ఏర్పడకుండా ఉండటానికి ఒక శాంతి సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగానే మళ్ళీ తిరిగి రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కూడా కారణంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేనటువంటి ప్రభుత్వాల వల్ల అక్కడ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వాలు వచ్చి అవి తిరిగి మళ్ళీ యుద్ధాన్ని వైపు అడుగులు వేయడం అనేది మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.